నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఓపెన్ చేయడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. క్రస్ట్ గేట్ల నుంచి పాల నురుగులా కిందికి దూకుతున్న సుందర దృశ్యాలను చూసి సంబరపడిపోతున్నారు పర్యాటకులు. తామింతవరకు సాగర్ 26 గేట్లు ఓపెన్ చేయడం చూడలేదని, ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలు తమ జీవితంలో మధురానుభూతికి మిగిలిపోతాయంటున్నారు సందర్శకులు. స్థానికంగా చుట్టుపక్కల ఉన్న స్కూల్స్, కాలేజీల నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మరిన్ని వివరాలు విజయ్ భాస్కర్ అందిస్తారు. నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. 26 క్రస్ట్ గేట్లను ఎత్తడం ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిన్న సాయంత్రం క్రస్ట్ గేట్లను ఎత్తారు. దాదాపుగా 18 గంటల నుండి కూడా 26 క్రస్ట్ గేట్లు ఓపెన్ అయ్యి దిగువకు నీరు వెళ్తుంది. దాదాపుగా 2 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. ఈ సుందర దృశ్యాన్ని, అద్భుతమైన దృశ్యాన్ని 18 ఏళ్ల తర్వాత జూలై నెలలో ఆవిష్కృతమైన ఈ సుందర దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు తరలి వస్తా ఉన్నారు. వ్యూ పాయింట్ వద్ద కొంతమంది విద్యార్థులు, స్థానికంగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ విద్యార్థులంతా కూడా ఈ అద్భుతమైన దృశ్యాన్ని విద్యార్థి జీవితంలో వాళ్ళు చూసే అవకాశం ఉండదు. దీన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి విద్యార్థులతో మనం చూడొచ్చు, విద్యార్థుల కోలాహలం అయితే చూడొచ్చు. విద్యార్థులతో మాట్లాడే ప్రతి జూనియర్ కాలేజీ విద్యార్థులు అంతా కూడా నన్ను చెప్పండి, ఏం చదువుతున్నారు, ఎక్కడి నుంచి చదువుతున్నాం అంకుల్? సెకండ్ ఇయర్ చదువుతున్నాం ఏపీఆర్జేసీ కాలేజీలో నాగార్జున సాగర్ లో. అయితే మా కాలేజ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం ద్వారా మేము చూడనీకి వచ్చినాం. అయితే 26 గేట్స్ చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తా ఉంది. అయితే నేచర్ అయితే బ్యూటిఫుల్ అంకుల్. అయితే ఇంకా మేము మెమరీ కూడా ఒక ఫోటో దిగినాం అంకుల్. మళ్ళీ ఇక్కడికి రాలేం కదా, వదిలేదే ఒకసారి, సంవత్సరానికి ఏడాదికి ఒకసారి కాబట్టి మేము మెమరీ కూడా ఒక ఫోటో తీసుకున్నాం. వ్యూ అయితే చాలా బాగుంది. మాకైతే చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే 1 ఇయర్లీ ఒకసారి మాకు డ్యామ్ అనేది విజిటింగ్ ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంది అంకుల్. అలాగే ఇక్కడ నుంచి అసలు వెళ్ళడానికి మాకు ఇష్టం లేదు. మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే టైంకి వచ్చాను సార్. అప్పుడు కూడా చాలా ఆనందంగా అనిపించింది. నిన్న సాయంత్రం నుంచి 26 గేట్స్ వదిలారు. మా పొద్దున్నే మా ప్రిన్సిపల్ మేడం పర్మిషన్ తీసుకుని మమ్మల్ని ఇక్కడికి తేవడం జరిగింది. పైగా 2 hours నుంచి మేము ఇక్కడే ఉన్నాం. చాలా సేపు అయింది మేము వచ్చి, అయినా కూడా వెళ్ళాలనిపించట్లేదు. ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాం కానీ అయినా కూడా వెళ్ళాలనిపించట్లేదు మాకు. ఇంకా చూడాలి అనిపిస్తూనే ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ బాగా మాట్లాడుతున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్. దాదాపు ఒక 300 మంది స్టూడెంట్స్ వచ్చి ఉంటారు. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ఎవరైనా కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పైగా మా సార్లు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రిన్సిపల్ మేడం అయిన ఎన్ సరోజిని మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇంత బ్యూటిఫుల్ వ్యూని మాకు చూపించడానికి అనుమతి ఇచ్చినందుకు. నెక్స్ట్ ఈసారి లాస్ట్ ఇయర్ ఏమో వచ్చేసినప్పటికీ 24 గేట్స్ ఓపెన్ చేశారు. కానీ ఈసారి మాకు 26 గేట్స్ ఓపెన్ చేయడం వల్ల ఒక కొత్త మెమరబుల్ గా మారింది లాస్ట్ ఇయర్ కన్నా. లాస్ట్ ఇయర్ వచ్చేసినాం, అక్కడ సోడా తాగాం, అన్ని తిరిగాం, బాగా చిల్ అయ్యాం బాగానే. కానీ ఈ ఇయర్ వచ్చినప్పటికీ 26 అవడం, ఆ స్ట్రీము అంత వాటర్ ఫ్లో అవడం వల్ల మాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మళ్ళీ రాము, ఎందుకంటే 2 years ఇంటర్మీడియట్ చదువుతాము, సెకండ్ ఇయర్ కాబట్టి. కానీ మా ఈ సంవత్సరంతో ఎండ్ అయిపోయినా సరే ఈ మెమరీ అనేది మా మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయి ఉండిపోతుంది. ఫస్ట్ టైం చూద్దాం నాగార్జున సాగర్ లో 26 గేట్స్ ఎత్తారు. నేను జీవితంలో అసలు చూస్తా అనుకోలేదు, కానీ ఇవాళ చూసాము. మా ప్రిన్సిపల్ మేడం ఎంతో సపోర్ట్ చేసి మాకు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. మేము మా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా బాగుంది. 26 గేట్లు ఎత్తేసరికి చాలా బాగుంది. చాలా చూడబుద్ధి అవుతుంది. అసలు వెళ్ళాలన్నా వెళ్ళబుద్ధి కావట్లేదు కాలేజీకి. చాలా మంది సారోలు కూడా చాలా మంది అడుగుతున్నారు రండి అన్న, కానీ వెళ్ళట్లేదు మేము. చాలా బాగుంది. ఇంకా ఈ అద్భుతాన్ని ఇంకా చూడలేము. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయితే చాలా ఎంజాయ్ చేసాం మేము.